నెక్స్ట్ ప్రాబ్లం ఆన్ డొమైన్స్. ఒక 4 ఫంక్షన్స్ ఇలా ఉన్నాయి, ఇంచుమించు ఒకేలాగా ఉన్నాయి. fx ఈజ్ ఈక్వల్ టు 1/√(x - x). సో ముందుగా ఫస్ట్ వన్ తీసుకుందాం. fx ఈజ్ ఈక్వల్ టు 1/√(x - x). సో ఇవన్నీ కూడా స్క్వేర్ రూట్ ఫంక్షన్స్. సో స్క్వేర్ రూట్ ఫంక్షన్స్ న్యూమరేటర్లో డినామినేటర్లో ఉన్నాయి. సో ఇది స్క్వేర్ రూట్ ఫంక్షన్ డినామినేటర్లో ఉంది. స్క్వేర్ రూట్ అనేది డినామినేటర్లో ఉన్నప్పుడు ఆ స్క్వేర్ రూట్ లోపల ఉన్నటువంటి ఫంక్షన్ మనం జస్ట్ గ్రేటర్ దాన్ 0గా తీసుకోవాలి. ఇట్ ఈస్ డిఫైన్డ్ ఫర్ స్క్వేర్ రూట్ అనేది న్యూమరేటర్లో ఉంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0, డినామినేటర్లో ఉంటే ఓన్లీ గ్రేటర్ దాన్ 0 అలా తీసుకొని చేయాల్సి ఉంటుంది. సో (x - x) ఈజ్ గ్రేటర్ దాన్ 0. ఓకే, స్క్వేర్ రూట్ అనేది డినామినేటర్లో ఉంది. సో ఇది ఎగ్జిస్ట్ అవ్వాలంటే ఈ లోపల ఉన్నటువంటి (x - x) అనేది 0 కంటే ఎక్కువగా ఉండాలి. 0 అయితే అది 1/0 ఇన్ఫినిటీ. ఒకవేళ 0 కంటే తక్కువగా ఉంటే అది స్క్వేర్ రూట్లో మైనస్ ఉంటుంది కాబట్టి అది నాట్ వ్యాలిడ్. దే ఆర్ నాట్ బిలాంగ్స్ టు రియల్ నెంబర్స్. సో ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ దిస్ (x - x) గ్రేటర్ దాన్ 0. ఓకే, సో మరి ఎటువంటి వాల్యూస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి గ్రేటర్ దాన్ 0 వస్తుంది? ముందుగా ఒక ఇంటీజర్ తీసుకుందాం. చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ ద్వారా మనం ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు ఎటువంటి వాల్యూస్కి ఇది పాసిబుల్ అవుతుంది అనేది. సో x2 తీసుకుంటే (2) అంటే 2 -2 ఈజ్ ఈక్వల్ టు 0. సో మనకి ఇక్కడ గ్రేటర్ దాన్ 0 వచ్చింది. సో ఇది ఇంటీజర్ సబ్స్టిట్యూట్, పాజిటివ్ ఇంటీజర్ సబ్స్టిట్యూట్ చేస్తే సాటిస్ఫై కాలేదు. మరి -2 తీసుకుందాం మనం. -2 తీసుకుంటే ఎలా ఉంటుంది అనేది. సో (-2) అంటే +2 మైనస్ x అంటే మనకి -2 కదా, -. సో మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? ప్లస్ అంటే 4. సో ఇప్పుడు ఇది గ్రేటర్ దాన్ 0 వచ్చింది. అంటే పాజిటివ్ ఇంటీజర్ తీసుకున్నప్పుడు గ్రేటర్ దాన్ 0 రాలేదు, నెగిటివ్ ఇంటీజర్ తీసుకుంటే వచ్చింది. అట్లానే ఒక డెసిమల్ తీసుకుందాం, నెగిటివ్ డెసిమల్. సో నెగిటివ్ ఇంటీజర్కి వస్తే నెగిటివ్ డెసిమల్కి కూడా వచ్చినట్టే. -2.5 తీసుకొని చూసినట్లయితే (-2.5) అంటే +2.5. అట్లా (x) అంటే -2.5, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సో టోటల్గా 5 విచ్ ఈస్ గ్రేటర్ దాన్ 0. అంటే నెగిటివ్ రియల్ నెంబర్స్కి ఇది పాసిబుల్ అవుతుంది. 0 కంటే తక్కువగా ఉన్న వాటికి పాసిబుల్ అవుతుంది. 0 కూడా పాసిబుల్ కావట్లేదు. x0 తీసుకున్నాం అనుకోండి, (0) అంటే 0, (x) అంటే 0, 0 - 0 అంటే 0 వస్తుంది, నాట్ గ్రేటర్ దాన్ 0. గ్రేటర్ దాన్ 0 అనేది రాంగ్. 0 ఈజ్ ఈక్వల్ టు 0. కాబట్టి ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ నెగిటివ్ రియల్ నెంబర్స్ విచ్ ఆర్ లెస్ దాన్ 0. 0 కంటే తక్కువగా ఉన్న వాటికి ఇది పాసిబుల్ అవుతుంది. ఓకే, దేర్ఫోర్ ఇట్ ఈస్ పాసిబుల్ for x less than 0. Okay, therefore x less than 0 అనే దానికి డొమైన్ ఎలా రిప్రజెంట్ చేస్తాం మనం? 0 కంటే తక్కువ అంటే అప్ టు -∞, ఎక్కువ అంటే +∞. సో దీన్ని మనం ఈ విధంగా ఓపెన్ ఇంటర్వల్ -∞, 0. సో ఫైనల్లీ దిస్ ఈస్ ద డొమైన్ ఆఫ్ దిస్ ఫంక్షన్. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్ చూద్దాం. Next, second one, fx is equal to (x - x). సో ఇది కూడా స్క్వేర్ రూట్ ఫంక్షన్ న్యూమరేటర్లో ఉంది. సో ఇది డిఫైన్డ్ కావాలంటే ఇట్ ఈస్ డిఫైన్డ్ ఫర్ ఒక స్క్వేర్ రూట్ ఫంక్షన్ డిఫైన్డ్ కావాలంటే అది న్యూమరేటర్లో ఉంటే ఆ లోపల ఉన్నటువంటిది మనం గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0గా తీసుకోవాలి. (x - x) అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు ఎటువంటి వాల్యూస్కి ఇది పాసిబుల్ అవుతుంది అనేది మనం చూద్దాం.
సో సింపుల్గా కొన్ని చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. x ఈజ్ ఈక్వల్ టు 2 తీసుకున్నట్లయితే సో మాడ్యులస్ ఆఫ్ 2 అంటే 2 మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది మనకి గ్రేటర్ దాన్ 0 రావచ్చు, ఈక్వల్ టు 2 రావచ్చు. సో మనకి ఏదో ఒకటి వచ్చింది పాసిబుల్ అయింది. ఇట్లానే x ఈజ్ ఈక్వల్ టు -2 తీసుకుందాం. సో మాడ్యులస్ ఆఫ్ -2 అంటే +2 మైనస్ ఆఫ్ x అంటే -2 కదా. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 + 2 అంటే 4. సో ఈసారి గ్రేటర్ దాన్ 0 వచ్చింది. మనకి గ్రేటర్ దాన్ 0 రావచ్చు, ఈక్వల్ టు 0 రావచ్చు. ఓకే, సో ఇది కూడా పాసిబులే. అంటే పాజిటివ్ ఇంటిజర్కి నెగిటివ్ ఇంటిజర్కి పాసిబుల్ అయింది. ఒక డెసిమల్ కూడా చూద్దాం. x ఈజ్ ఈక్వల్ టు 1.5. ఓకే, సో మాడ్యులస్ ఆఫ్ 1.5 అంటే 1.5 మైనస్ x ఈజ్ ఆల్సో 1.5. 1.5 మైనస్ 1.5 విచ్ ఈజ్ ఈక్వల్ టు 0 పాసిబుల్. మనకి ఈక్వల్ టు రావచ్చు. అట్లానే నెగిటివ్ తీసుకున్నట్లయితే -1.5. సో మాడ్యులస్ ఆఫ్ x -1.5 అంటే +1.5 వస్తుంది. మైనస్ x అంటే మళ్ళీ -1.5 మైనస్ మైనస్ ప్లస్. సో టోటల్ ఇట్ ఈస్ 3. సో ఈ కేసులో కూడా పాసిబుల్ అయింది. ఓకే, సో ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ ఎవరీ రియల్ నెంబర్. ఇంటీజర్స్కి పాసిబుల్ అవుతుంది, డెసిమల్స్కి పాసిబుల్ అవుతుంది. సో ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ ఎవరీ రియల్ నెంబర్. ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ ఆల్ x బిలాంగ్స్ టు R. మీరు ఏ రియల్ నెంబర్ తీసుకున్నా ఈ కండిషన్ సాటిస్ఫై చేస్తుంది. ఏదర్ గ్రేటర్ దాన్ 0 ఆర్ ఈక్వల్ టు 0. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. ఓకే, దేర్ఫోర్ డొమైన్ అన్ని రియల్ నెంబర్స్కి సాటిస్ఫై అవుతుంది కాబట్టి డొమైన్ మనం సెట్ ఆఫ్ ఆల్ రియల్ నెంబర్స్ క్యాపిటల్గా తీసుకుంటాం. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్. థర్డ్ ఫంక్షన్ fx is equal to square root of x minus integral part of x. this time ఈసారి ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ x. సారీ, సో ఇది కూడా ఒక స్క్వేర్ రూట్ ఫంక్షన్ న్యూమరేటర్లో ఉంది. సో ఇట్ ఈస్ డిఫైన్డ్ ఫర్ x minus integral part of x గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. ఓకే, ఈ మొత్తం కూడా 0 లేక 0 కంటే ఎక్కువగా ఉండాలి. లేదా దీన్ని మనం రైట్ సైడ్ తీసుకెళ్ళినట్లయితే x గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ x. ఓకే, సో మరి ఎటువంటి నెంబర్స్కి ఇది పాసిబుల్ అవుతుంది? సో ముందుగా ఒక ఇంటిజర్ తీసుకుందాం. x ఈజ్ ఈక్వల్ టు 2. దట్ ఇంప్లైస్ x అంటే 2. సో ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ 2 అంటే 2నే కదా. సో 2 రెండు కూడా ఈక్వల్ అవుతాయి కదా. సో 2 ఈజ్ ఈక్వల్ టు 2. మనకి గ్రేటర్ దాన్ రావచ్చు, ఈక్వల్ టు రావచ్చు. ఓకే, సో ఇట్ ఈస్ పాసిబుల్. సో ఈ కేసు మనకి టాలీ అయింది. అట్లానే x ఈజ్ ఈక్వల్ టు మనం -2 తీసుకుందాం. సో దట్ ఎంప్లాయిస్ x అంటే -2. సో ఇక్కడ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ -2 అంటే కూడా -2నే. సో మరి -2 ఎలా ఉంటాయి? ఈక్వల్ కదా. సో అంటే పాజిటివ్ ఇంటిజర్కి సాటిస్ఫై అయింది, నెగిటివ్ ఇంటిజర్కి సాటిస్ఫై అయింది. మరి మనం డెసిమల్ తీసుకుందాం, ఎందుకంటే ఇది ఇంటిగ్రల్ పార్ట్ కదా. డెసిమల్ తీసుకొని చూద్దాం. x ఈజ్ ఈక్వల్ టు 1.5 తీసుకున్నట్లయితే 1.5. సో ఇక్కడ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ 1.5 అంటే ఏమొస్తుంది మనకి? అది ఇది 1.5 అనేది ఏ ఇంటిజర్స్ మధ్యలో ఉంటుంది? ఇట్ లైస్ బిట్వీన్ 1 and 2. ఇది 1.5 అనేది 1కి 2కి మధ్యలో ఉంటుంది కాబట్టి మనం తక్కువ ఇంటిజర్ తీసుకోవాలి. వి టేక్ 1. ఓకే, సో దీని వాల్యూ 1. మరి 1.5కి 1కి మధ్య ఉన్న రిలేషన్ ఏంటి? గ్రేటర్ దాన్. సో మనకి గ్రేటర్ దాన్ రావచ్చు, ఈక్వల్ టు రావచ్చు. ఓకే, సో మరి నెగిటివ్ డెసిమల్ కూడా తీసుకుందాం డౌట్ ఉన్నట్లయితే. -1.5. సో ఇక్కడ x అంటే -1.5. ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ -1.5. సో -1.5 అనేది ఏ ఇంటిజర్స్ మధ్యలో ఉంటుంది? ఇది ఇట్ లైస్ బిట్వీన్ -2 and -1. ఓకే, -2కి -1కి మధ్యలో ఉంటుంది. ఎందుకంటే నెగిటివ్
డెసిమల్ కాబట్టి అది. సో ఇక్కడ కూడా మనం తక్కువ ఇంటీజర్ తీసుకోవాలి. యూ టేక్ దిస్ నెంబర్. ఓకే, సో అది డెసిమల్ అనేది ఒక 2 ఇంటీజర్స్ మధ్యలో ఉంటే అందులో తక్కువ ఇంటీజర్ మనం తీసుకుంటాం. దట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ఇంటిగ్రల్ పార్ట్. సో ఇక్కడ -2. సో -1.5 అనేది -2 కంటే ఎలా ఉంటుంది రిలేషను? గ్రేటర్ దాన్. సో అన్ని కేసెస్లో మనకి పాసిబుల్ అయింది, ప్రతి కేసులో కూడా మనకి పాసిబుల్ అయింది. ఓకే, సో దట్ మీన్స్ ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ ఎవరీ రియల్ నెంబర్. ఈవెన్ 0 తీసుకున్నా కూడా 0 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, సో ఇట్ ఈస్ పాసిబుల్ for all x belongs to R. అన్ని రియల్ నెంబర్స్కి పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా ఏ రియల్ నెంబర్ తీసుకున్నా కూడా ఇది సాటిస్ఫై చేస్తుంది. దేర్ఫోర్ డొమైన్ అనేది ఆర్ సెట్ ఆఫ్ ఆల్ రియల్ నెంబర్స్. ఓకే, నెక్స్ట్ 4th వన్. నెక్స్ట్ 4th ఫంక్షన్ fx is equal to square root of integral part of x minus x. ఓకే, సో ఇప్పుడు కూడా స్క్వేర్ రూట్ ఫంక్షన్ న్యూమరేటర్లో ఉంది. ఇట్ ఈస్ డిఫైన్డ్ ఫర్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. సో ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఎక్స్, ఈ -x అనేది రైట్ సైడ్ అయితే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్. సో ఎటువంటి నెంబర్స్కి ఇది సాటిస్ఫై అవుతుంది? సో చాలా క్లియర్గా అర్థమవుతుంది. మనం ఇంటీజర్ తీసుకున్నట్లయితే ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ 2 అంటే 2. సో 2 ఇక్కడ x అంటే 2. సో 2 ఈజ్ ఈక్వల్ టు 2. సో ఇంటీజర్ తీసుకుంటే సాటిస్ఫై అయింది. ఈవెన్ నెగిటివ్ ఇంటీజర్ x ఈజ్ ఈక్వల్ టు -2. ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ -2 అంటే -2నే. ఇక్కడ x అంటే కూడా -2నే. -2కి -2కి రిలేషన్ ఏంటి? ఈక్వల్. ఇక్కడ కూడా సాటిస్ఫైడ్. అదే డెసిమల్ తీసుకుంటే ఎలా ఉంటుంది? x ఈజ్ ఈక్వల్ టు 1.5 తీసుకుందాం మనం. ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ 1.5 అంటే ఏమొస్తుంది? 1.5 అంటే ఇట్ లైస్ బిట్వీన్ 1 and 2. సో మనం తక్కువ ఇంటిజర్ తీసుకోవాలి. సో ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ 1.5 అంటే 1. ఇక్కడ x అంటేనేమో 1.5. 1కి 1.5కి ఎటువంటి రిలేషన్ ఉంటుంది? 1 లెస్ దాన్ 1.5. సో ఇక్కడ సాటిస్ఫై కాలేదు, అంటే డెసిమల్స్కి సాటిస్ఫై కాలేదు. ఇంకా నెగిటివ్ డెసిమల్ తీసుకున్నా కూడా అదే విధంగా ఉంటుంది. ఓకే, సో ఇట్ ఈస్ సాటిస్ఫైడ్ ఫర్ ఓన్లీ ఇంటీజర్స్. ఓకే, ఇంటీజర్స్కి మాత్రమే సాటిస్ఫై అయింది. ఓకే, ఇట్ ఈజ్ సాటిస్ఫైడ్ ఓన్లీ ఫర్ ఇంటీజర్స్. ఓకే, ఇంటీజర్స్ తీసుకున్నప్పుడే సాటిస్ఫై అవుతుంది. దట్ మీన్స్ దేర్ఫోర్ డొమైన్ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఆల్ ఇంటీజర్స్. ఓకే, థ్యాంక్ యూ.